అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా. సో మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. సో మొన్న కొంచెం నీరసంగా ఉండి కొంచెం వీడియో కూడా నీరసంగా చేసిన చాలామంది అడిగారు. బట్ మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి మంచిగా మరలా నిలబడడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. సో దేవుడు ఈ 2025 సంవత్సరం ముగించబడేలోపు ఒక నూతన కార్యములను ప్రభు మనందరి జీవితంలో ఆయన చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సో మనం చాలా మట్టుకి మన జీవితంలో మనుషుల మీద ఆధారపడి మనం ఎంతో మోసపోయాం. నిజమే కదా. కొన్నిసార్లు అంటూ ఉంటాం, అన్న వారు నా లైఫ్లోకి రాకుండా ఉంటే ఎంత బాగున్నాం, వారు నాకు పరిచయం అవ్వకుండా ఉంటే ఎంత బాగున్నాం. కొన్నిసార్లు కొంతమంది తల్లి అంటారు, అనవసరంగా ఇతన్ని పెళ్లి చేసుకున్నానయ్యా, అనవసరంగా ఇలాంటి స్త్రీని వివాహం చేసుకున్నానయ్యా. నేను అంటాను, ఒక అన్నగా, ఒక సేవకుడిగా, డియర్ సిస్టర్స్, పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి బాలేదు. దేవుని చిత్తం కోసం కనిపెట్టండి. దేవుని మార్గంలో నడిచే ఒక మంచి భర్త కావాలి, దేవుని మార్గంలో నడిచే ఒక మంచి భార్య కావాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే అందం చూసి పెళ్లి చేసుకోవద్దు సుమి, జాగ్రత్త. ఎందుకంటే అందం మోసకరం. సో చక్కగా ఉండే వాళ్ళని, ఆత్మీయంగా ఉండే వాళ్ళని వివాహం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే చాలామంది భార్యాభర్తలు విడిపోతున్న పరిస్థితి, చాలా కుటుంబాలు అన్యాయం అయిపోతున్న పరిస్థితి, కొంతమంది వేధింపులు తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్న పరిస్థితి, ఎన్నో పరిస్థితులు మన చుట్టుపక్కల ఎన్నో మనం వెంట ఉన్నాం. సో జాగ్రత్త సుమి. మనుషులు మనకు గాయం చేస్తారు, మనుషులు మనల్ని గాయపరుస్తుంటారు, మనుషులు మనల్ని పతనానికి తీసుకెళ్తుంటారు, మనుషులు మనల్ని మానసికంగా వేధిస్తూ ఉంటారు. మనుషులు మన జీవితంలో కొన్నిసార్లు మనల్ని తప్పుడు మార్గంలో నడిపించడమే కాదు, మనల్ని కూడా తప్పుడు వారిగా మారుస్తూ ఉంటారు. మనుషులు ఎంత భయంకరస్తులంటే, వారు ఒకవేళ గాయం మన జీవితంలో పెట్టారనుకోండి, ఆ గాయము జీవితాంతం ఉండిపోద్ది. కానీ మన దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? ఆయన అంటాడు కదా, గాయము పెట్టువాడు ఆయనే, ఆ గాయమును మాన్పువాడు కూడా ఆయనే. పూర్తి బాధ్యత ప్రభు తీసుకుంటారు. అందుకే ఆయన ఉన్నతమైన వారు అని మనం ఎందుకంటామంటే, ఆయన ఒకవేళ గాయం పెట్టినా ఆ గాయమును పూడ్చే బాధ్యత కూడా మన ప్రభువే తీసుకుంటారు. యోబు గారి జీవితంలో కూడా దేవుడు అట్లాంటి కార్యాన్ని జరిగించారు. మీ జీవితంలో కూడా అలాగే జరిగిస్తారయ్యా. జాగ్రత్తగా ప్రభు యందు విశ్వాసం ఉంచి అడుగులు ముందుకేయండి. దేవుని వాక్యాలు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ మాట మనం చదవగలిగితే, ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గాయం చేస్తాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఒక బాధ్యత తీసుకుని ఆ గాయమును ఆయనే స్వస్థపరచు దేవుడు. దేవుని మనసు అలాంటిదయ్యా. ఈరోజు ప్రభు మా జీవితంలో గాయం పెట్టాడు. ఒకనాడు క్యాన్సర్ అనే రోగాన్ని మా జీవితంలో పెట్టాడు. కానీ ఆ క్యాన్సర్ అనే రోగం మా బ్రతుకులు ఏం చేసింది చెప్పనా? నిజంగా ఆత్మీయ స్వస్థత మాకు అనుగ్రహించింది. దాంతోపాటు శరీర స్వస్థత కూడా ప్రభు మాకు ఇచ్చారు. ఆ గాయమును ప్రభు పూడ్చిన తర్వాత ఎంత గొప్ప విషయం అంటే, ఈరోజు మేమందరం బలమైన సేవకులుగా వాడబడుతున్నాం. ఆ రోజు గాయములో ఉండేటప్పుడు ఎప్పుడు ఊహించలేదు మాకు ఇలాంటి పరిస్థితులు వస్తాయని. ఎప్పుడు ఇలాంటి స్థితిలో ప్రభు మమ్మల్ని పెడతాడని ఎప్పుడు మేము గ్రహించలేకపోయాం. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆ గాయం పెట్టిన ఆయనే ఆ గాయమును పూడ్చి స్వస్థపరిచినప్పుడు, ఈరోజు ఆ శక్తిని అనుభవిస్తున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుందో. అదే విశ్వాసంతో చెప్తున్నాను, దేవుడు మీ గాయాలను కూడా మాన్పగలిగిన దేవుడు. సో ఎప్పుడు వెనుతిరగొద్దయ్యా. ఎప్పుడు అనాలోచన కలిగి అడుగులు ముందుకేద్దు. దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో అడుగులు ముందుకేయండి. ప్రభు ఈరోజే మీ బ్రతుకులో గొప్ప కార్యం ప్రభు జరిగించుదురుగాక. ఆమేన్. డు నాట్ టర్న్ బ్యాక్. గాడ్ బ్లెస్ యూ.